బీజేపీ ఏ ప్లాన్ చేసినా సరే తన ముందు చూపు ఉంటుంది. అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు. అంత ముందు చూపుతో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు తగ్గుతుంది కదా అని మనం ఏదో అనుకుంటే అది పొరపాటు. ఈరోజు బీహార్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి? మొన్న 2025లో గెలిచినప్పుడు పరిస్థితి ఏంటి? 89 స్థానాలు గెలిచినా సరే నితీష్ కుమార్నే సీఎంగా కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకు? దానికి తెలుసు బీజేపీ ఖచ్చితంగా బీహార్లో శాసిస్తుంది. బీహార్లో శాసించాలంటే అప్పుడు తగ్గాలి. ఈ సంవత్సరం పాటు మంచిగానే సాఫీగా సాగిపోయింది. ఇప్పుడు నితీష్ కుమార్ని రాజ్యసభకి రప్పిస్తున్నారు. అక్కడ బీహార్ని బీజేపీ కైవసం చేసుకోబోతుంది. ఇది ప్లాన్. ఇక్కడ ఎవరితోటి ఎటువంటి రాద్ధాంతాలు లేవు. ఎవరిని బలవంతంగా పంపించింది లేదు. నితీష్ కుమార్కి రాజ్యసభకి రావాలని ఉంది. రాజ్యసభకి ఖచ్చితంగా బీజేపీ ఆయన నామినేట్ చేస్తుంది. పైగా ఆయనకి 2 రాజ్యసభలు ఉంటాయి అక్కడ, ఎలాగో సొంత పార్టీ నుంచి. బీజేపీకి కూడా ఒక 2 ఉంటాయి. మొత్తం కలిపితే మిగతా వాళ్ళ సపోర్ట్ కలిపితే మరొకటి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5 రాజ్యసభకి బీహార్లో ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీహార్ని ఏ విధంగా ఎటువంటి తగువు లేకుండా, ఎటువంటి రాద్ధాంతం లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా తన చేతుల్లోకి తీసుకుంది. అది బీజేపీ ప్లాన్. నేను అనేది అంటాను, బీజేపీ చేతిలోనే ఉండాలి కొన్ని రాష్ట్రాలు, మొండి రాష్ట్రాలు. అవి సౌత్ ఇండియా లాగా ఉండవు. పశ్చిమ బెంగాల్ కూడా బీజేపీ చేతికి రావాలి. అప్పుడు మొత్తం దారిలోకి వస్తాయి అన్నీ కూడా.